నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ట్రాన్స్జెండర్స్ అనేది అందరికీ అంతు చిక్కని రహస్యంలా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పుట్టడంతోనే వాళ్ళకి ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుందా, లేకపోతే ఎదిగిన తర్వాత వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేవి వాళ్ళు ఉన్న పరిస్థితుల ద్వారా వస్తుందా, లేకపోతే వాళ్ళ బాడీలో ఉన్న సమస్యల వల్ల వస్తుందా? దీనికి అసలు సమస్యకి పరిష్కారం ఏంటి చెప్పండి సార్. అంటే యాజ్ ఎ డాక్టర్ హిజరాల గురించి మనం మాట్లాడుకోనుకుంటే వాళ్ళని మనం ట్రాన్స్జెండర్స్ అంటాము. ఇంటూ రకరకాలు ఉంటాయేమో. అంటే పుట్టుకతోనే లోపం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ వీళ్ళు మైనారిటీగా ఉంటారు అనమాట. కొంతమంది వయసు వచ్చిన తర్వాత వీళ్ళు లింగ మార్పిడి చేయించుకుంటుంటారు. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనం గమనించే హిజరాల్లో చూస్తే చాలా వరకు వాళ్ళు స్త్రీల వేషాలు వేసి ఉంటారనమాట. వీళ్ళల్లో చాలామంది పురుషులు ఉంటారు. మామూలుగా పుట్టినప్పుడు పురుషులు, వాళ్ళ ఎదుగుదలంతా నార్మల్గా ఉంటుంది. మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు, ఊళ్ళ నుంచి కానీ సిటీస్ నుంచి కానీ అలా వచ్చి ఉంటారు. కానీ వాళ్ళు ఎదుగుతున్నప్పుడు, అంటే వాళ్ళ బాల్యావస్థలు ఉన్నప్పుడు కానీ యుక్త వయసులో అడుగు పెడుతున్నప్పుడు కానీ వాళ్ళ భావాలు కొంచెం మారుతుంటాయి. అంటే దృక్పథం అనొచ్చు. చాలామందికి హెటరోసెక్సువల్ టెండెన్సీ ఉంటుంది. నార్మల్గా హెటరోసెక్సువల్ టెండెన్సీ అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళంటే ఇష్టము, ఆడవాళ్ళకి మగవాళ్ళంటే ఇష్టం. అది ప్రకృతి సహజం అనమాట. అలా కాకుండా కొన్నిసార్లు అరుదుగా కొంతమందికి సైకలాజికల్గా వాళ్ళకి అలాగే ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయ్గా ఉన్నప్పుడు ఇదేమిటి ఈ డ్రెస్సులు నేను వేసుకుంటున్నాను, ఇది నాకు సంబంధించింది కాదు, నాలో ఒక స్త్రీ రూపం ఉంది అనుకోవడం ఒక కారణం. ఒకటి రేరుగా ఆపోజిట్ సైడ్ స్త్రీలలో కొన్ని మార్లు ఇలా ఏమిటి నేను పొరపాటున స్త్రీగా పుట్టాను, నాకంత మగవాళ్ళ ఆలోచనలు కలుగుతున్నాయి, స్త్రీల పట్ల నాకు కోరికలు కలుగుతున్నాయి అని ఒక స్టేట్లోకి వెళ్తారనమాట. సో సైకలాజికల్గా దీన్ని డిసోసియేటివ్ సిమ్టమ్స్ అంటారనమాట. అంటే ఉన్న జెండర్ నుంచి ఇంకో జెండర్లోకి ఆలోచించడం. మామూలుగా ఇండియాలో ఏమిటమ్మా దీని గురించి పెద్ద అవగాహన లేదు. అసలు ఇప్పుడు కూడా చెప్పాలంటే అంత అవగాహన లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కుమిలిపోతుంటారు. ఎవరికి చెప్పుకోలేరు, ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేరు. ఎందుకంటే వీళ్ళు వెలివేస్తామని ఒక వాళ్ళకి భయం కలుగుతుంది అనమాట. సో భయం కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ కోరికలు అణిచిపెట్టుకో ఉంటారు. వన్స్ వాళ్ళకి 22, 23 ఆ వయసు వచ్చిన తర్వాత కొంత సంపాదన వస్తుంది అనుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి కొంచెం ధైర్యం కలుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏమిటి, దీనికి సంబంధించి ఎవరిని కలవాలి అది కూడా ఎవరికి తెలియదు. సైంటిఫిక్గా చెప్పాలంటే దీని గురించి కలవాల్సింది ఫస్ట్ వాళ్ళు సైకాట్రిస్ట్ని కలవాలి. సైకాట్రిస్ట్ కలిసిన తర్వాత వాళ్ళు ఎండోక్రాలజిస్ట్కి రెఫర్ చేస్తారు. ఎండోక్రాలజిస్టులు నెక్స్ట్ ప్లాస్టిక్ సర్జన్స్కి రెఫర్ చేస్తారు. ఇది సీక్వెన్స్. ఎందుకంటే అక్కడ జెండర్ అఫర్మేషన్ అంటారనమాట. అఫర్మేషన్ అంటే ఉన్న జెండర్ నుంచి ఈ జెండర్కి మార్చాలన్నప్పుడు వీళ్ళు కరెక్ట్గా డిసిషన్ తీసుకున్నారా లేదా అనేది అసెస్ చేస్తారనమాట సైకాలజిస్ట్. ఇది లీగల్ పరంగా కూడా అప్రూవ్డ్ అనమాట. సో ఫస్ట్ సైకాట్రిస్ట్ని కలవాలి. సైకాట్రిస్ట్ని కలిసిన తర్వాత ఎండోక్రాలజిస్ట్ కలిసిన తర్వాత తను రెఫర్ చేస్తారు ప్లాస్టిక్ సర్జన్కి. ఎందుకంటే అవయవ మార్పిడి లేదు వాటిని తొలగించి వేరే రూపం సృష్టించడం చూస్తారు. ఇక్కడ ఎండోక్రాలజిస్ట్ రోల్ ఏమిటంటే ఫర్దర్గా ఫ్యూచర్లో వీళ్ళకి ఇదే కోరికలు ఉన్నప్పుడు వీళ్ళు స్త్రీలుగా ఉండాలి. సో వాళ్ళు జెంట్స్ అయినా స్త్రీల హార్మోన్స్ ఇవ్వడం, ఆ ట్రీట్మెంట్ ఆ రోల్ మేము తీసుకుంటాం అనమాట. అలాగే పురుషులు మారాలనుకుంటే పురుషుల హార్మోన్స్ మేము ఇస్తాం అనమాట. కాకపోతే మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఇంపార్టెంట్ ప్రశ్న, అసలు వీళ్ళు ఎందుకు ఇలా మారుతారు అనేది. దానికి దాదాపు ఆన్సర్ వచ్చేసినట్లు. ఎందుకంటే వాళ్ళు ఉన్న బాడీలో వాళ్ళు కంఫర్ట్ కారనమాట. సో వాళ్ళు చివరికి ఆత్మన్యూనత భావనకు గురయ్యి కొన్నిసార్లు వెలివేయబడతారనమాట. అంటే ఇంట్లో వాళ్ళు తెరవేయడము, లేదు అందరు గేలి చేసి వాళ్ళు తెరవేయడం జరుగుతారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డార్క్ కమ్యూనిటీస్లోకి వెళ్ళిపోతారు. అంటే ఎత్తుక్కుంటూ ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని అక్కడ ఎవరికో తగులుతుంటారు. మనం చాలాసార్లు చూస్తుంటాం రైల్వే స్టేషన్ చుట్టూ చచ్చాడుతూ, ఏదైనా ఫంక్షన్లు ఉంటే చప్పట్లు కొడుతూ వచ్చి డబ్బులు డిమాండ్ చేయడము, వీళ్ళ గ్రూపులకి అట్రాక్ట్ అవుతారనమాట. ఈ గ్రూపులో కొంతమంది గురువులు ఉంటారు. అంటే వాళ్ళు ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్లు కాదనమాట. అంటే ఎప్పటి నుంచో వాళ్ళు, ఇప్పుడు మన నాటు వైద్యులు అంటాం కదండి, అలా వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. అంటే వాళ్ళు అసలు బయట అటువంటి ఆపరేషన్ చేస్తారని కూడా మనకు తెలియదు అనమాట. సో ఈ గురువులు కొంతమంది చాలా దారుణమైన ఆపరేషన్కి పాల్పడతారు. అంటే వాళ్ళకి ఎలా కాషన్ తీసుకోవాలి, అంటే వాళ్ళకి ఎలా శ్రద్ధ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ ఘాట్ అనుకోండి, ఎలా ఘాట్ ఇవ్వాలి, ఎలా దాన్ని మాన్పాలి తెలియదు అనమాట. ఏదో అరాకొరా దాంతో వాళ్ళు ట్రీట్మెంట్ చేసేస్తారు. అంటే అవయవాలను కోసేయడము వాటిని చేసేస్తారనమాట. కోసేసిన తర్వాత వీళ్ళు చాలా రోజులు బాధపడుతూ అవి సరిగ్గా హీల్ కాక గందరగోళంగా రావడం, అంటే వికృత రూపందాలు వస్తాయన్నమాట. అంటే ఆపరేషన్ అనేది మీరు తెలుసు, సర్జన్ పని చేయాలి. చేసినప్పుడే దాంట్లో స్కిల్ నుండి నీట్గా చేయగలుగుతారు. ఎవరంటే వాళ్ళు చేయబెట్టారనుకోండి గందరగోళం చేసి పెట్టి వెళ్తారు. అంటే నేనే ప్రొఫెషన్ కించపరచడం లేదు, ఒక దర్జీ సర్జన్ పని చేయగలరా, చేయలేరు కదా, సేమ్ అలాగే అనమాట. తర్వాత కొంతమంది చూస్తాం అనమాట,
వాళ్ళలో ఏం చేస్తారంటే లేడీస్లా కనబడాలని లేనిపోని గుడ్డలు పెట్టుకోవడము, ప్రోసెసెస్ పెట్టుకోవడము అలాంటివి చేస్తుంటారు. కొంతమంది దాన్ని కూడా ఆపరేషన్ చేయాలని చూస్తారన్నమాట. కానీ ఇది సరైన రూపం తాల్చనమాట. దాన్ని కరెక్ట్గా ఆపరేషన్ చేయాలంటే ప్లాస్టిక్ సర్జన్స్ చేయాలి. కాకపోతే వాళ్ళు చాలామందికి అందుబాటులో ఉండరు, లేదు అసలు దీనికి సంబంధించిన డాక్టర్ ఎవరు వీళ్ళు తెలియదు కాబట్టి సో ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్ చేసిన వల్ల చాలా వికృత రూపం తాలుస్తాయి అనమాట. మన బాడీలో మనం చూసుకున్నప్పుడు ఒక విధంగా ఉందనుకోండి, వీళ్ళు ఇంకా ఏమవుతారు, మానసికంగా కుంగిపోతారు అనమాట. సో ఇటువంటి దశలు వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళ గురించి మనం కోపడాల్సిన అవసరం లేదు, ఒక రకంగా మనం జాలిపడాలి. కాకపోతే సమాజంలో ఎందుకు వీళ్ళంటే ఏహేభావం కలిగింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గృహప్రవేశాలు జరిగాయి, పెళ్ళిళ్ళు జరిగినాయి, అందరూ అలానే కాదు, వీళ్ళలో కొంతమంది అనమాట వచ్చి దౌర్జన్యంగా అక్కడ డ్యాన్సులు వేస్తూ గుడ్డలిప్పి గందరగోళం చేసిన వల్ల వీళ్ళంటే ఏహేభావం ఏర్పడింది అనమాట. చాలా డిమాండ్ చేసి ఇంత కావాలి అంత కావాలి డిమాండ్ చేస్తారనమాట. మా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా అదే చెప్తాను, మీరు వెళ్ళండి. ఎందుకంటే పాతకాలంలో మనం ఇద్దరు గురించి విన్నాం. ఎవరి గురించి? బృహణలాగా, అంటే అర్జునుడు బృహణలాగా మారడం, వనపర్వంలో మారడం విన్నాము. అలాగే సెకండ్ ఎవరైతే భీష్మాచార్యుని చంపాడో తను కూడా మేల్ టు ఫీమేల్ అనమాట. సో వీళ్ళని మనం గౌరవిస్తాము. సో మీరు వాళ్ళు ప్రతిరూపాలు అనుకుంటున్నారు కాబట్టి మీరు అదే గౌరవప్రదంగా ప్రవర్తించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళండి ఒక ఫంక్షన్కి, అక్కడ వాళ్ళని అడగండి, వాళ్ళు ఎంత ఇస్తే అంత సంతోషంగా వెళ్ళండి. అంతేగాని దౌర్జన్యంగా చేరి గందరగోళం చేస్తే ఇటువంటి తప్పు అండి. మీరు కొంతమంది ఎంత మంచిగా ఉన్నా కూడా, అంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళకి చెప్తాను అనమాట, మిగతా వాళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తూ ఉంది. వాళ్ళల్లో కొంతమంది ఏం చెప్తా అంటే, సార్ మా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, మార్చాలని చూస్తాము, కాకపోతే వాళ్ళు అంతే, వాళ్ళని వదిలేస్తాము, పట్టించుకోమని చెప్పాను. ఎందుకంటే వీళ్ళలో గౌరవంగా బతికే వాళ్ళు ఉన్నారు, ఎన్జిఓ నడుపుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే వీళ్ళు చాలా కాలము ఈ డార్క్ కమ్యూనిటీస్లో ఉన్నందువల్ల అంటే బయటపడరు అనమాట. అంటే వీళ్ళు పగలంతా బయటకు రారు కాబట్టి ఎవరికి తెలియదు. సో వీళ్ళు ఒంటరిగా ఉండిపోయి రకరకాల అలవాట్లకి వీళ్ళు బానిసలు అవుతారనమాట. తాగుడు, వ్యభిచారము అందరని కాదు, ఇంకా రకరకాల డ్రగ్స్ అలవాటు పడతారనమాట. అందువల్ల వీళ్ళు ఎప్పుడైనా మా దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ మేము టెస్ట్ చేసేది సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట. అది ఎయిడ్స్ టెస్ట్ కావచ్చు, హెపటైటిస్ బి కావచ్చు, హెపటైటిస్ సి కావచ్చు. అన్ఫార్చునేట్గా ఏంటంటే వీళ్ళలో చాలామందికి ఎయిడ్స్ ఉంటుందమ్మా, అన్ఫార్చునేట్. కాకపోతే ఎయిడ్స్ అనేది ఈ కాలంలో ఏంటంటే దానికి మంచి ట్రీట్మెంట్ ఉంది. అంటే అప్పట్లాగా ఎయిడ్స్ వస్తే 5 ఏళ్ళకి చనిపోతారు, 10 ఏళ్ళకి చనిపోతారు అని అట్లేం లేదు. ఎయిడ్స్ కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే జీవితాంతం బతుకుతారనమాట. ఒకటి ఏంటంటే వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేసే రిస్క్ ఉంటుంది. సో అందువల్ల మేము వీళ్ళకి ఏం చెప్తామంటే, ఒకవేళ మీరు ఒకరితో సంబంధం పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకి ముందే చెప్పండి ఎయిడ్స్ ఉందని. లేదు ఒకవేళ వాళ్ళకి ఒక పార్ట్నర్ ఉందనుకోండి, వాళ్ళకి బ్యారియర్ మెథడ్స్ అవలంబించి చెప్తాం. బ్యారియర్ మెథడ్స్ అంటే కండోమ్స్ ఇటువంటివి. కాకపోతే కండోమ్స్ ప్రాబ్లం ఎందుకంటే ఎప్పుడు 100% ప్రొటెక్షన్ ఉండదు. ఈవెన్ అవి ధరించినా కూడా అవతల వాళ్ళకి ట్రాన్స్మిట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట. ఇవన్నీ మేము చెప్తాము. సో వన్స్ అయిన తర్వాత వాళ్ళు అడుగుతుంటారు, సార్ ఈ హార్మోన్స్ ట్రీట్మెంట్ ఎలా అంటారనమాట, అంటే టెంపరీగా పర్మనెంట్ అని. వన్స్ ఎండోక్రాలజీకి వచ్చిన తర్వాత దాదాపు అంతా పర్మనెంటే ఉంటుందమ్మా. ఎందుకంటే హార్మోన్స్ అనేది మన బాడీలో ఎప్పుడు ఉండేటివి. పుట్టినప్పటి నుంచి వచ్చిన హార్మోన్స్ గిట్టినప్పుడు వరకు ఉంటాయి అన్నమాట, తిరుగుతూ ఉంటాయి. సో హార్మోన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తాను అనమాట. దాన్ని కొంతమంది ఒబ్లైజ్ అవుతారనమాట. సో స్త్రీలలో ఇచ్చే హార్మోన్స్, పురుషులు ఇచ్చే హార్మోన్స్. స్త్రీలలో ఇచ్చే హార్మోన్స్ రకరకాలుగా వస్తాయి, ట్యాబ్లెట్స్గా వస్తుంటుంది, ప్యాచ్లుగా వస్తూ ఉంటుంది. జెంట్స్లు ఇచ్చే హార్మోన్స్ ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. అది 3 వారాలకు ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వచ్చు, 3 నెలలకు ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వచ్చు. కొన్ని మంది జెల్స్ కూడా వచ్చాయన్నమాట. రకరకాలుగా వాళ్ళకి తగ్గట్టు మేము ఇస్తూ ఉంటాము. కొంతమంది రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటారు. కాకపోతే వీళ్ళ గురించి మనం డిస్కస్ చేయాలంటే ఒక సమాజానికి ఒక డాక్టర్ నేను చెప్పదలుచుకుంది, వాళ్ళ సైడ్ బాధల్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. వాళ్ళ వైపు బాధల్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక కాంప్లెక్స్లో వచ్చారు, సమాజం వెలివేసింది, అందువల్ల వాళ్ళు ఆ చీకటి కోణంలోకి దిగజారిపోయారు. దానివల్ల రకరకాల దుష్పరిణాలకు గురయ్యారు. అది నాట్ ఓన్లీ లైంగిక వాంఛలుగా కావచ్చు, ఒక ఎయిడ్స్ ఇంతకుముందు అనుకున్నట్టు రకరకాల జబ్బులు, వాళ్ళలో వాళ్ళు కొట్లాట్లు, తాగుడు, ఇటువంటి వ్యభిచారం ఇటువంటి ఎక్కువైపోయినందువల్ల ఈ సంపాదన కోసము వీళ్ళు దిగజారిపోవడానికి కారణం ఎవరు? మన సమాజమే. వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చుంటే చాలామంది ఇట్లా కావడానికి మనము దాన్ని అడ్డుకట్టేసినట్లు అవుతుంది. సార్ ఒక డౌట్ వచ్చింది ఇక్కడ, తల్లిదండ్రులు అన్నారు కదా మీరు, ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిగా మారాలి అనే ఆలోచన ఒక 7-8 ఇయర్స్లో వచ్చింది అనుకుందాము. అనుకున్నప్పుడు కనుక అవి ఓన్లీ ఆలోచనల వరకే పరిమితం చేసి అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఇచ్చి డాక్టర్ దగ్గర తీసుకొస్తే అంటే ఆలోచనలు మార్చవచ్చా? తప్పకుండా అమ్మ. దాన్ని జెండర్ అఫర్మేషన్ ఏర్పడుతుంది అన్నమాట. జెండర్ ఐడెంటిటీ వేరు, జెండర్ అఫర్మేషన్ వేరు. జెండర్ ఐడెంటిటీ అంటే 3 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాళ్ళు ఆడామోగా అని తెలుస్తుంది. ఇది
ఆడపిల్లలకి ఆడపిల్లలని మగపిల్లని తెలుస్తూ ఉంటుంది. కొంతమంది దాన్ని జెండర్ ఫ్లూయిడిటీ అంటారు. అంటే టెక్నికల్ టర్మ్స్ అవాయిడ్ చేస్తాను. కొంతమంది డైలమాలో ఉంటారు. మీరు చెప్పినట్టు ఈ డైలమాలో ఉన్నప్పుడు కరెక్ట్గా వాళ్ళు కౌన్సిలింగ్ కూడా మంచిది. అమ్మ అప్పుడప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తుంటుంది, ఏమి కాదు, నథింగ్ టు వర్రీ. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్ పెద్ద అయ్యే కొద్దీ ఇలా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే మళ్ళీ మారి నువ్వు మగపిల్లాడికి మారవచ్చు. లేదు అలా కాకుండా ఇదే ఆలోచన కంటిన్యూ అనుకోమ్మా, తర్వాత దాని గురించి ఆలోచిస్తామని వాళ్ళకి కొంచెం సాంత్వన కల్పించాలి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, అసలు పిల్లలకి కన్ఫ్యూజన్ అనమాట, ఎవరికి చెప్పాలి. ఎందుకంటే మనకుండే కస్టమ్స్లో ఫ్రీడమ్ అనేది లేదు ఇండియాలో. అసలు తల్లిదండ్రులు చెప్పలేరు, వాళ్ళు కుమిలిపోతుంటారు. వీళ్ళంతా ఏంటంటే తల్లిదండ్రులు చెప్పలేక ఒక వయసు వచ్చిన తర్వాత బయటపడ్డ తర్వాత ఇలా ఇటువంటి ఆలోచనలతో అంటే ఫిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. 20 years ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి కాంక్రీట్ ఐడియాస్ అంటూ ఉంటారు. ఫిక్స్ అయ్యేటప్పటికి ఏం చేస్తారు అంటే ఇంకా వాళ్ళు సమాజానికి దూరంగా జరుగుతారన్నమాట. జరిగినప్పుడు ఇటువంటి వాళ్ళని ఇటువంటి కూటములు దగ్గర తీస్తాయన్నమాట. సో అలా చీకటి కోణాలకు జారిపోయి ఇటువంటి వాటితో వాళ్ళు నిత్యం సతమతం అవుతూ ఉంటారు. సార్ ఇంకొక డౌట్, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో టెస్టోస్టిరాన్ అని ఇట్లా మొత్తం వాయిస్ చేంజ్ అవ్వడానికి, ఫేస్ మీద హెయిర్ పోవడానికి, అబ్బాయిలా రావడానికి కూడా హార్మోన్స్ ఇస్తారు కదా, మన ఇండియాలో కూడా ఇస్తారు అలా? ఎప్పటి నుంచో ఇస్తున్నామా, ఎప్పటి నుంచో ఉన్న ట్రీట్మెంట్. ఆ టెస్టోస్టిరాన్ గురించి నేను చెప్పింది అనమాట. టెస్టోస్టిరాన్ అనేది 2 రకాలుగా అవైలబుల్ ఇండియాలో. ఒకటి ఇంజెక్షన్ ఫామ్, ఇంకోటి జెల్ ఫామ్. బెస్ట్ మెథడ్ వచ్చి ఇంజెక్షన్ ఫామ్, కానీ ప్రతి 3 వారాలకి ఇంజెక్షన్ ఇచ్చుకుంటే కష్టం. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత మేము జెల్ ఫామ్స్ ఇస్తాం అనమాట. ఆ జెల్ అనేది ఒంటి మీద పూసుకుంటే సేమ్ యాక్షన్ ఉంటుంది, కాకపోతే అది చాలా కాస్ట్లీ. ఆ రెండు చెప్పదలుచుకున్నాను. వీళ్ళలో చాలామందికి స్వయం ఉపాధి ఉండదు అనమాట. ఎందుకంటే వీళ్ళు సమాజం వెలివేయబడ్డారు కాబట్టి ఆల్మోస్ట్ ఉపాధి ఉండదు. సో వీళ్ళు దేని మీద డిపెండ్ అయి ఉంటారు, ప్రాస్టిట్యూషన్ మీద, వీటి మీద డిపెండ్ అయి ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓపెనింగ్స్కి వచ్చి అడుక్కోవడం, ఈ మనీతోనే వాళ్ళు బతకాల్సి ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి చాలా వరకు ఇదే సమస్య అనమాట. ఈ హార్మోన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో వీళ్ళలో కూడా ఈ మధ్య ఎన్జిఓస్ ఏర్పడ్డాయి అనమాట. ఎన్జిఓస్ ఏర్పడి వాళ్ళు సపోర్టింగ్ ఉండడము, అంటే కుటీర పరిశ్రమలు పెట్టుకోవడము, వాళ్ళ కాళ్ళ మీద నిలబడుకోవడం, నేను దాన్ని ప్రోత్సహిస్తాను అనమాట. అంతేకాని ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ కావడం అనేది అది ఎవరికైనా సరే కరెక్ట్ కాదు. ఓకే, ఈ హార్మోన్ అనేది వాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకోవాలంటారా, లేకపోతే కొంతవరకు తీసుకుని ఆపేయచ్చా? ఇది ఎందుకంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ ఫీమేల్ మారారనుకోండి, సో టెస్టోస్టెరాన్ బదులు మనం ఈస్ట్రోజన్ ఇస్తాం. ఈస్ట్రోజన్ ఇచ్చిన మామూలు స్త్రీలు ఎప్పుడమ్మో మామూలుగా మెన్సెస్ ఆగిపోయేది 45 నుంచి 50 లోపల అయిపోతుంటుంది. సేమ్ అదే పందం మేము ఫాలో అవుతాం అనమాట. సో 45-50 మధ్య వాళ్ళ తగ్గట్టు మేము ట్రీట్మెంట్ నిలిపేస్తాం అనమాట. నిలిపిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎముకలు వీక్ అయిపోతాయి సడన్గా. సో స్లోగా హార్మోన్ థెరపీ తగ్గించుకుంటూ వస్తాం. అంటే వాళ్ళు కూడా హార్ట్ ఫ్లషెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటిప్పుడు ఏ ప్రాబ్లమ్స్ జరుగుతాయో, అంటే హార్మోన్స్ ప్రాబ్లమ్స్, కాల్షియం ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ మేము ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి వాళ్ళు ఎండోక్రైన్స్కి వచ్చిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ మన దగ్గర ఫాలోఅప్ ఉండాలి. కానీ ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ వాళ్ళకి ఎప్పుడు ఆర్థిక స్తోమత అనమాట. లేక చాలామంది 90% మధ్యలోనే ట్రీట్మెంట్ వదిలేస్తారు.